ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో అమలు కాబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క పథకాలనేటివి మహిళలకు, రైతులకు మరియు విద్యార్థులకు సంబంధించిన పథకాలు అయితే చెప్పుకోవచ్చనమాట. వీడియో పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. కానీ ప్రభుత్వం అఫీషియల్ డేట్స్ కూడా ఖరారు చేసింది. ఈ ఆగస్టు నెలలో విడుదల కాబోతున్నటువంటి పథకాలకు సంబంధించి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో ముందుగా వచ్చేసి స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇస్తున్నారండి. మహిళలు ఎవరైతే భర్త చనిపోయినటువంటి స్త్రీలైతే ఉన్నారో, సో వాళ్ళు ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వారికి ఇచ్చేటువంటి యొక్క స్పోర్ట్స్ పెన్షన్స్ సంబంధించి ఏపీ ప్రభుత్వం నేటి నుంచి అయితే వారికి పంపిణీ అయితే చేయబోతుంది అనమాట. ఆల్రెడీ చాలా మంది కూడా తీసుకునే ఉంటారు ఈ వీడియో చూస్తున్న సమయానికి. కాబట్టి ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లలో భాగంగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం 1,09,155 మందికి అయితే సో సెలెక్ట్ చేసిందనమాట. సో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఆల్రెడీ ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట స్పోర్ట్స్ పెన్షన్‌లకు సంబంధించి. సో కాబట్టి రేపటి రోజున వరకైతే మీకు ఈ యొక్క పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. అలానే ప్రతి నెల కూడా పంపిణీ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించిందండి. సో రైతులకు సంబంధించి ఆగస్టు 2వ తేదీన ఓకేనా, ఆగస్టు 2వ తేదీన వచ్చేసి ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 20 విడత నిధులు ఓకేనా. సో 20 విడత నిధులు అనేటివి రేపటి రోజున ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి అయితే నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల యొక్క ఖాతాల్లోకి 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇదే రోజున అంటే ఆగస్టు 2వ తేదీన లేకపోతే 3వ తేదీన వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మొదటి పేమెంట్ అనేది విడుదల కాబోతుంది. దీని ద్వారా వచ్చేసి 5,000 రూపాయలు, ఇలా 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 7,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే రాబోయే 48 గంటల వ్యవధిలో ఓకేనా. 24 గంటల వ్యవధిలో అని చెప్పకూడదు, ఎందుకంటే సో కంప్యూటర్ బటన్ నొక్కిన రోజునే మీ ఖాతాలకు అయితే డబ్బులు అనేటివి పడవు. ఒక 24 గంటల వ్యవధిలో అయితే మీ ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. అయితే ఈ 2 పథకాలకు సంబంధించి ఈకేవైసీ వేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఓకేనా, ఈకేవైసీ వేసినటువంటి వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి పీఎం కిసాన్ నిధి అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వారికి వచ్చేసి ఈ నెల 2వ తేదీన మీ ఖాతాల్లోకి 7,000 రూపాయలు చేరడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 15న వచ్చేసి ఒక స్కీమ్ అయితే ఉందన్నమాట, ఫ్రీ బస్ స్కీము. సో ఈ యొక్క జీరో ఫర్ టికెట్ సో మహిళలకు సంబంధించి అయితే కల్పించబోతున్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కొరకు మహిళలు ఈ యొక్క కార్డు అంటే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏ కార్డునైనా చూపించినా కానీ, ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డు చూపించినా కానీ మిమ్మల్ని ఉచిత బస్సు ప్రయాణానికి ఎలిజిబుల్ అయితే చేస్తారనమాట. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది మీరు ఈ యొక్క ఈ నెల 15వ తేదీ నుంచి అయితే పొందవచ్చు అనమాట. అయితే మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని శ్రీ శక్తి అనే స్కీమ్ ద్వారా అయితే ప్రకటించబోతున్నట్లు సమాచారము. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు ఏ బస్సుల్లో ఉచితంగా తిరుగుతారంటే సో పల్లె వెలుగు బస్సులలో, అదేవిధంగా లగ్జరీ బస్సులలో, ఎక్స్ప్రెస్లలో, అదేవిధంగా టౌన్ ఆర్డినరీ బస్సులలో, సిటీ బస్సులలో మాత్రమే ఉచితంగా మీరు తిరిగేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నారండి. సో ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 5 రకాల బస్సుల్లో అయితే ఉంటుంది. అదేవిధంగా శ్రీ శక్తి అనే పథకం ద్వారా అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నారనమాట. అలానే ఇక్కడ జిల్లాకి మాత్రమే పరిమితం చేస్తారు అనే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఒక జిల్లాలో మాత్రమే పరిమితం, అంటే ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే తిరిగేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారము. అయితే దీని మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, ఏదైనా సమాచారం వస్తే తెలియజేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ గ్యాస్ సిలిండర్. సో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ సంబంధించి మనకు ఏంటంటే ఇప్పటి వరకు 2 విడతల సాయం అయితే అందించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు దీపం పథకం 2 ద్వారా. అయితే ఇప్పుడు వచ్చేసి తాజాగా మనకు రాబోయే ఈ యొక్క ఆగస్టు నెలలో అంటే ఈ నెలలో వచ్చేసి 3వ విడత సాయాన్ని అయితే అందుకోబోతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 నెలల్లో మీరు 3వ విడతకి సంబంధించినటువంటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే పొందవచ్చు అనమాట. అయితే ఈసారి ఇవ్వబోతున్నటువంటి గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా ఏజెంట్ యొక్క ఖాతాలకు అయితే జమ అవుతాయన్నమాట. అంటే మీకు అమౌంట్ అనేది పడదండి, డైరెక్ట్గా ఈ యొక్క మీరు గ్యాస్ తీసుకునేటువంటి ఏజెన్సీకి అయితే పడుతుంది. మీరు ఉచితంగా గ్యాస్ అనేది డోర్ డెలివరీ అయితే చేసుకోబోతున్నారు. సో కాబట్టి ఈ విధంగా గ్యాస్లు అనేటివి ఈ 3వ విడతలో మాత్రము ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది, డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అలానే సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్గా ఏజెన్సీలకి అయితే పడుతుందని సమాచారం అయితే అందించారు. సో ఈ విధంగా ఈ పథకాలు మాత్రమే ఓకేనా, ఈ 5 రకాల పథకాలు మాత్రమే సో ఏపీలో అయితే
కొనసాగబోతున్నాయి ఆగస్టు నెలలో. ఆల్రెడీ ఒక పథకం స్టార్ట్ అయిపోయింది ఈ రోజున. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను పంపిణీ అయితే చేస్తున్నారు. సో మీలో ఎవరైనా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ కనుక పొందినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట. ఈ నెల 25వ తేదీన 31 తేదీలో అయితే మనకు ఇక పాత రేషన్ కార్డులు అనేవి శాంక్షన్ అయితే చేయబోతున్నారనమాట. క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారు. అలానే కొత్త పెన్షన్ కోసం అవకాశం అనేది కల్పించవచ్చనే సమాచారం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే తెలియజేస్తాను. అలానే ఆగస్టు నెలాఖరు కల్లా ఇంకొక కార్యక్రమం అయితే ఉంది. సో 3 లక్షల గృహ నిర్మాణ పనులు అనేవి పూర్తి చేసి ప్రవేశాలు అయితే కల్పించబోతున్నారనమాట. ఈ కార్యక్రమం కూడా ఈ నెలలోనే అంటున్నాను. వీటి అన్నిటి మీద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చివరిలో అయితే చెప్పారు. మనకు ఇక్కడ అనుబంధ స్కీమ్ పిఎం కిసాన్, అదేవిధంగా ఫ్రీ బస్ స్కీము మరియు ఫ్రీ గ్యాస్ సిలిండర్, ఈ 4 మాత్రం అమలు కాబోతున్నాయి వివిధ రకాల తేదీలలో. ఈ రోజు మాత్రం ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అయితే జరుగుతుంది. సో అందరూ కూడా పెన్షన్స్ అనేవి తీసుకోండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఈ యొక్క ఆగస్టు నెలలో అమలు కాబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీకైతే వస్తాను. టెలిగ్రామ్ ఛానల్తో జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇలా సమాచారాలు వచ్చినప్పుడు వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.